దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ దినం కూడా యాకోబు జీవితంలో ఒక సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది 3వ వారము వరుసగా యాకోబు జీవితంలోని అనేక విషయాలు ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. మొదటి ఆదివారము యాకోబు కృతజ్ఞతను గురించి మనం మాట్లాడుకున్నాం. యాకోబు కట్టిన బలిపీఠములు యాకోబు యొక్క కృతజ్ఞతను తెలియచేస్తున్నవని మాట్లాడి ఉంటున్నాం. గమనించండి. అలాగే 2వ వారము పోయిన ఆదివారం దేవుడు యాకోబును బేతేలుకు తిరిగి వెళ్ళమన్నటువంటి ఆ మాటను మనం ధ్యానం చేశాం. ఏమిటి బేతేలు విశిష్టత? ఎందుకు బేతేలు వెళ్ళమన్నాడు? ఏ కారణం చొప్పున దేవుడు బేతేలుకు వెళ్ళమన్నాడు? అంటే ఏం కోరుతున్నాడు యాకోబు నుండి బేతేలుకు వెళ్ళమనడంలో అన్నది గత వారం మనం ధ్యానం చేశాం. దేవుని బిడ్డలారా, బేతేలు గురించి మాట్లాడుతూ దేవుడు మాటలు, ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు ప్రత్యక్షమయ్యాను, యాకోబు నీకు ప్రత్యక్షత దొరికిన స్థలం యాకోబు అని దేవుడు మాట్లాడాడు. అలాగే ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ యాకోబు అన్నాడు, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చాడు దేవుడు అన్నాడు. సో యాకోబు యొక్క బేతేలు యొక్క విశిష్టత మొదటిదేమో గమనించండి, తన ఒంటరితనము పోగొట్టబడి దేవుని ప్రత్యక్షత దొరికిన స్థలము. రెండవది బేతేలు విశిష్టత శ్రమ దినమున ఉత్తరమీయబడి ధైర్యపరచబడిన స్థలము. గమనించండి. ఇలాగున బేతేలు యొక్క విశిష్టతను గుర్తు చేస్తూ మళ్ళొకసారి ఆ బేతేలుకు వెళ్ళు, ఆ దేవుని సన్నిధికి, ఆ ప్రత్యక్షత వద్దకు నువ్వు వెళ్ళి అవన్నీ జ్ఞాపకం చేసుకోమని యాకోబుతో దేవుడు మాట్లాడిన సంగతి, నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి అక్కడ నాకు బలిపీఠం కట్టమని యాకోబుతో మాట్లాడిన సంగతిని గత వారం మనం ధ్యానం చేశాం. అయితే ఈ వారము యాకోబు జీవితములో నుండి మరి ఒక కోణాన్ని మనం మాట్లాడదాం. ఈరోజు యాకోబు జీవితంలో నుండి మరి ఒక భక్తి కోణాన్ని మనం నేర్చుకుందాం. ఏం నేర్చుకుంటున్నామయ్యా అంటే, గమనించండి, యాకోబు జీవితం ద్వారా యాకోబు దేవునితో ఎలా నడుచుకున్నాడో మనము కూడా నేర్చుకోవడానికి పాఠాలు దొరుకుతున్నాయి యాకోబు జీవితాన్ని ధ్యానించడం ద్వారా. ఇప్పుడు మనకు ప్రాముఖ్యమైన వాడు దేవుడు, ఆయనతో నడుచుకోవాలి. కాబట్టి ఆయా భక్తులు నడుచుకున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ యాకోబు కాదు మనకు ప్రధానం, యాకోబు దేవుడు మనకు ప్రధానం. ఆ దేవునిని ఆరాధించుటకు, ఆ దేవునితో విశ్వాసముతో నడుచుటకు యాకోబు ఎలాగూ నడుచుకున్నాడో మనము అలాగున నడువబద్ధులమై ఉంటున్నాము. క్రీస్తే మనకు ప్రధానము. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తే మనకు ప్రధానము. దేవుని ప్రియ సంగమా, ఈ రోజున యాకోబు యొక్క జీవితంలో నుండి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటిదయ్యా ఈ రోజున వర్తమానం? పేరు ముందు చెప్తాను. ఏంటిదంటే కనుక యాకోబు స్పందన. చెప్పండి అందరూ. యాకోబు యొక్క స్పందన, ది రెస్పాన్స్ ఆఫ్ జేకబ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. లేదు, ఇంకొక పేరు పెట్టవచ్చు, దేవుని వాక్కుకు యాకోబు స్పందన అని చెప్పవచ్చు. లేదా దేవుని మాటకు యాకోబు స్పందన అని పేరు పెట్టవచ్చు. దేవుని వాక్కుకు యాకోబు స్పందన, దేవుని యొక్క మాటకు యాకోబు యొక్క స్పందన. దేవుని బిడ్డలారా, దేవుని మాటకు గమనించండి స్పందించుటము జీవితాల్లో గొప్ప మలుపులకు ప్రారంభము అన్న సంగతి మీరు మర్చిపోకూడదు. మన జీవితంలో ఎక్కడ ఒక టర్న్ తీసుకుంటుందంటే జీవితము నీకు లోబడిన దగ్గర నుండి అది ఇంకొక మార్గంలో ఒక టర్న్ తీసుకుంటుంది.
దేవుని మాటకు లోబడినప్పుడు నువ్వు వెళ్తూ ఉన్నావు. దేవుని మాటకు విధేయత చూపి అక్కడి నుంచి విధేయత చూపిన దగ్గర నుంచి ఇక నీ జీవితము మలుపు తిప్పబడి మరి ఒక మార్గమందు దీవెనకరమైన ఆశీర్వాదకరమైన దేవునిలో ఎదిగే దేవునిలో బలపడే ఆ మార్గము కొరకు నీ జీవితం ఒక టర్న్ తీసుకుంటుంది, మలుపు తిరుగుతుంది. కొన్ని సంఘటనలు కొద్దిమంది జ్ఞాపకం చేస్తూ ఇలా అంటారు, పలానా సంఘటన నా జీవితంలో మలుపు తిప్పిందండి, ఆ మాట నా జీవితంలో మలుపు తిప్పింది, ఆ యొక్క వాక్యము నా జీవితంలో మలుపు తిప్పింది అన్నట్లుగా యాకోబు జీవితంలో కూడా గమనించు మాట మన జ్ఞాపకం. భక్తులందరి జీవితాల్లో దేవుని మాటకు విధేయత గమనించండి, ఇదిగో మన జీవితాన్ని మలుపు తిప్పుతుంది, అక్కడి నుండి వేరొక టర్న్ తీసుకుంటుంది మన లైఫ్. దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుని మాటకు విధేయత అత్యంత ప్రధానమైన అంశం అన్న సంగతి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి యాకోబు జీవితంలో ముందుకు వెళ్తాను. గమనించండి, మనందరికీ తెలిసిన ఆ వ్యక్తి పేతురు అన్న సంగతి మనం గమనించాం. యేసు ప్రభు శిష్యులో ఒక ప్రధానంగా, శిష్యులు అనగానే మొదట గుర్తు వచ్చేవాడు పేతురే, మొదటగా పిలువబడిన వాడు పేతురే, ఘనంగా వాడబడింది కూడా పేతురే. పేతురుకు ఒక విశిష్టత ఉంది. తన దూకుడును బట్టి, తన యొక్క తొందరపాటును బట్టి, అలాగే తన విధేయతను బట్టి కూడా పేతురుకు యేసు ప్రభు శిష్యుల్లో ఒక విశిష్టమైన స్థానం ఉంది. యేసు ప్రభు శిష్యులు అనగానే మొదట జ్ఞాపకం వచ్చేది పేతురే. పేతురు రాసిన 2 పత్రికలైనా 5 పత్రికలు రాసిన యోహాను కంటే ఎక్కువ గుర్తొస్తాడు. గమనించండి పేతురు, ఎందుకంటే తన క్రియలు, తన మాటలు, తన చర్యలు అంతగా ప్రత్యేకంగా ఉండడాన్ని బట్టి అన్న సంగతి మనం గ్రహించాలి. దేవుని ప్రియ సంగమా, ఎలా మాట్లాడుతాను జాగ్రత్తగా వినండి. పేతురు ఒక దినమున వచ్చి నన్ను వెంబడించుము, మిమ్మల్ని మనుషులను పట్టు జాలరిగా చేస్తాను అని చెప్పి దేవుడు చెప్తే పేతురు దానికి లోపడి తన వలలు విడిచిపెట్టి ప్రభువును వెంబడించినట్లుగా, వచ్చి నన్ను వెంబడించండి అని చెప్పినప్పుడు వలలు విడిచిపెట్టి మరి పేతురు వెంబడించాడు. దేవుని బిడ్డలారా, ఏం జరిగిందంటే గనక పేతురును గొప్ప స్వార్థికునిగా చేశాడు, అద్భుతాలు చేయవానిగా చేశాడు, అనేకులకు ప్రసంగించువానిగా చేశాడు, పత్రికలు రాయవానిగా చేశాడు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్పగా పేతురును దేవుడు వాడుకున్నది శిష్యుల్లో మనందరికీ తెలుసు. ఏమంటే గనక ఎక్కడయ్యా ఈ మలుపు అంటే గనక జీవితం ఎక్కడ మలుపు తిరిగిందంటే, అప్పటి వరకు జీవితము చేపలు, తన వ్యాపారము, తన పడవలు, తన యొక్క జీవితము, కుటుంబము అలాగా వెళ్తున్న జీవితము ఒకసారి దేవుని మాట నుండి జీవితం ఒక టర్న్ తీసుకుంది, ఒక మలుపు తిరిగింది. అప్పటి నుండి దేవునిని వెంబడిస్తూ వలలు విడిచిపెట్టిన వాడే, ప్రభు మాటకు విధేయుడైన వాడే, గమనించండి, సిలువ వరకు ఆయన వెంబడించిన వాడే, తదుపరి ఆయన పునరుద్ధాన వార్తను అనేక చోట్ల ప్రకటించిన వాడిగా, యెరూషలేములో ఆ సంఘము స్థాపకునిగా గమనించండి పేతురు మిగిలినట్లుగా మనందరము చూడవచ్చును. దేవుని బిడ్డలారా, పేతురు జీవితము మలుపు తిరుగుటకు కారణము ఇదిగో దేవుని మాటకు విధేయత. దేవుని మాటకు వచ్చి వెంబడించమన్నప్పుడు గమనించండి, పేతుడు వెంబడించాడు. అక్కడి నుండి అతని జీవితము ఆ బోధ వినటము, తన జీవితాన్ని మార్చటము, అద్భుతాలు చేయబడటము, ఇవన్నీ అపోస్తులుగా అభిషేకించబడటము, అపోస్తులుగా పంపబడటము ఎన్నో జరిగిపోయినాయి పేతుడి జీవితంలో. గొప్ప సేవకునిగా పేతురు అవతరించాడు. అతని జీవితంలో ఒక చిన్న మార్పు వచ్చి నన్ను వెంబడించమంటే గమనించండి, నిస్వార్థంగా, నిర్మోహమాటంగా వెళ్ళి వెంబడించాడు. మరి ఏముంటుందో తెలియదు, ఏం తినాలో తెలియదు, మనుషుల పట్టు జాలరులు అంటే ఏంటో తెలియదు, కానీ ఆయన మాటకు విధేయత చూపి ఆయన వెంబడించాడు. మాటకు విధేయత ఎంత మలుపు తిప్పుతుందో పేతురు జీవితం ఒక సాదృశ్యము. అయితే దేవుని ప్రియ సంఘమా, ఈ రోజున యాకోబు జీవితంలో నుండి దేవుని ప్రియ సంఘమా, యాకోబు ఎలాగా దేవుని మాటకు విధేయుడయ్యాడో మీతో మాట్లాడుతాను. యాకోబు జీవితంలో నుండి 5 సంఘటనలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటంటే గనక ఈ 5 సంఘటనలు కూడా దేవుడు మాట్లాడగా యాకోబు స్పందించినట్లుగా మనకు కనబడుతుంది. అందుకే దాని యొక్క వర్తమానం యొక్క టైటిల్ మీకు ముందుగానే చెప్పాను. యాకోబు జీవితంలో ఈరోజు మనం యాకోబు జీవితంలో చూసే కోణం ఏంటంటే గనక, యాకోబు జీవితంలో గమనించండి, ఇదిగో యాకోబు దేవుని మాటకు స్పందన, దేవుని వాక్కుకు స్పందించిన తీరు, ది రెస్పాన్స్ ఆఫ్ జేకబ్ టు ద గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యమునకు యాకోబు యొక్క స్పందన ఎలాగ ఉందో ఈ దినమున మనం ధ్యానం చేద్దాం. రోజున మనకు ఆ చివరిలో చెప్పబోయే పాఠం కూడా మీకు ఇప్పటికే బోధపడింది అనుకుంటున్నాను. ఏమంటే గనక అది చిన్నదైనా పెద్దదైనా
దేవుని మాటకు విధేయత, వెనువెంటనే చూపే విధేయత మన జీవితాల్లో ఎంత గొప్ప మార్పులకు పునాది పడుతుందో మనకు తెలియదు. పునాది పడుతుందో తెలియదు. పునాది ఎప్పుడు ఎవరికి కనిపించదు. పునాది ఎప్పుడు ఎవరికి కనిపించదు. కట్టడం కనపడుతుంది. అంత పెద్ద కట్టడం ఉందంటే లోపల పునాది ఉంది. గమనించండి, ఈ విధేయత పునాది లాంటిది. ఇది కనబడదు కానీ దీని మీద గొప్ప కట్టడమే ఉంటుంది. దీని మీద అందమైన కట్టడాలే ఉంటాయి. దీని మీద నివాసయోగ్యమైన పొరాలే ఉంటాయి. ఎందుకంటే ఈ పునాదులు ఇక్కడే పడతాయి. దేవుని మాటకు విధేయత. దేవుని బిడ్డలారా, ఆ విధేయత ఎంత శ్రేష్టమైందో ఏదైనా నేను మీతో మాట్లాడుతాను. మీరు శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. గమనించండి, మొదటిగా మనం చూద్దాము ఆదికాండము 28వ అధ్యాయము. ఆదికాండం 28వ అధ్యాయము. బేతేలు దగ్గర ఉన్న సంఘటన మనందరికీ తెలిసిందే. మరొకసారి సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 13వ వచనము నుండి 15వ వచనం వరకు ఆ 3 వచనాలు దేవుడు మాట్లాడిన మాటలు. ఒకసారి మనం చూద్దాం. మరియు యెహోవా దూత పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదువు. భూమి యొక్క వంశములను నీ మూలముగా, నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. సో ఇక్కడ దేవుడు యాకోబుతో మాట్లాడిన మాటలు ఈ 3 వచనాల్లో 13, 14, 15 వచనాల్లో చూసాం. అయితే విశేషం ఏదంటే కనుక 17 నుండి 22 వచనాలు, అనగా ఈ యొక్క 17, 18, 19, 20, 21, 22 ఈ 6 వచనాలు గమనించినప్పుడు, ఈ 6 వచనాలు గమనించండి యాకోబు యొక్క రెస్పాన్స్. గమనించండి, యాకోబు యొక్క స్పందన లేదా ప్రతిస్పందన అని మనం గమనించాలి. యాకోబు దేవుని యొక్క మాటకు స్పందించినట్లుగా మనం చూస్తున్నాం. సంథింగ్ హి రెస్పాండెడ్. దేవుని మాట వినపడగా, ఇదిగో యాకోబా, నేను నీతో ఉంటాను, నీతో వస్తాను, నిన్ను దీవిస్తానని దేవుడు యాకోబు పట్ల తనుకున్న ప్రణాళిక ఏదో యాకోబుకు దేవుడు బయలుపరచగా, యాకోబు అంటున్నాడు, నీవే నా దేవుడు అంటున్నాడు. యాకోబు అంటున్నాడు, నీకు నా యొక్క సంపాదన యావత్తులో 10వ భాగము నీకు చెల్లిస్తానంటున్నాడు. ఇదిగో నేను మరలా ఈ బేతేలు దగ్గర మందిరము కడతాను అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కనుక, దేవుడు ఆ మాటకు యాకోబు యొక్క స్పందన, ఏదో ఒకటి స్పందిస్తున్నాడు. ఇది దేవుని మాటగా ఎంచినప్పుడు యాకోబు యొక్క స్పందన మనం గుర్తించాలి అన్న సంగతిలో మర్చిపోకూడదు. యాకోబు స్పందిస్తూ ఉన్నాడు. ఒక మాట చెప్పినప్పుడు మౌనముగా ఉండిపోయి అవునా అలాగా అనే దానికంటే దేవునితో తన జీవితాన్ని కట్టుకొనటము, లేదా ఒక నిర్ణయం తీసుకుని ప్రభుతో, లేదా ఇంకో మాట కూడా మనం చెప్పొచ్చు, అరే ఇంతగా తోడై ఉంటానన్నాడే, నేను మోసం చేసి పారిపోతున్నాను, నేను అబద్ధికుడినై పారిపోతున్నాను, నేను గమ్యము లేక పారిపోతున్నాను, ఏం చేయాలో తెలియక నేను ఇలాగ ఉండిపోయాను. కానీ ఈ పరిస్థితుల్లో ఉన్న నన్ను దర్శించాడుగా, ఈ పరిస్థితుల్లో ఉన్న దేవుడు నన్ను పట్టుకున్నాడుగా, ఈ పరిస్థితుల్లో ఉన్న దేవుడు నన్ను ఆదరించాడుగా, నేను ఏదో ఒకటి చేయాలి అన్న స్పందన. అంటే నా కొరకు ఇంత చేస్తానన్నాడే, నా స్థితిని పట్టించుకోనకుండా, నేను మోసగాడిని కదా, నేను ఇలాగా తండ్రిని ఇబ్బంది పెట్టిన వాడిని కదా, అన్నని ఇబ్బంది పెట్టిన వాడిని కదా, బాధ పెట్టిన వాడిని కదా, నన్ను బట్టి తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టాను కదా, ఈ పరిస్థితిలో ఇలా ఉన్న నన్ను త్రోసివేయక పట్టుకున్నాడు, మరి నేను కూడా దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి కదా అన్న మనస్సులో నుండి వచ్చినదే ఈ యొక్క దశమ భాగం అనుకుంటున్నాను. ఎందుకు ఈ మాట అంటే గమనించండి, ఇదిగో దేవుడు పలుకగా, దేవుడు మాట్లాడగా ఒక కృతజ్ఞత బయటికి వచ్చింది. ఏం చెప్పిన ఒక
కృతజ్ఞత. నేను కూడా ప్రభా, నువ్వు నా స్థితిని పట్టించుకోకుండా ఇంత కృప నీవు చూపితే మరి నేను ఎలాగ మౌనంగా ఉంటాను? అందరూ బట్టి తాను చేయగలిగిందేదో తను దేవుని కొరకు చేస్తానని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభా నువ్వు నాకు తోడై ఉంటానన్నావుగా, నాతో మాట్లాడావుగా, నన్ను దీవిస్తానన్నావుగా. ఇదిగో నేను చేయగలిగింది లేదు, నీవు నా దేవుడు అయి ఉంటున్నావు. ఇదిగో నేను నీకు ఇలాగా చేస్తానని తన కృతజ్ఞతను బయటపడుతున్నాడు. అంటే నేను అంటున్నాను, సంథింగ్ హీ రెస్పాండెడ్. ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు మాట్లాడగా మనము స్పందించాలి. ఏం చేయాలి చెప్పండి? దేవుని మాటగా అనుకోండి. ఇప్పుడు ఆదివారం మనం వాక్యం చెప్తూ, సేవకులు వాక్యం చెప్తారు. ప్రతి సంఘములో జరిగేది దేవుని మాటలు వివరిస్తారు సేవకులు. అయితే విశేషం ఏదంటే మనము కూడా స్పందించాలి. ఎలాగా? అది నువ్వు లోబడవలసిన విషయమా? ప్రభా అలాగూ లోబడతానని చెప్పాలి. అది వాగ్దానమా? ప్రభా ఇట్టి వాగ్దానము చేస్తున్నావు కనుక ప్రభా అట్టి దానికి నన్ను పాత్రని చేయమని. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రామిస్, క్లెయిమ్ ఇట్ అంటాడు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ కమాండ్, ఒబే ఇట్ అంటాడు. నీకు బయలుపరచబడింది ఆజ్ఞయ, లోబడు. వాగ్దానమా? దాన్ని పొందుకోవడానికి దేవుణ్ణి అడుగు. అది మార్గమా? ప్రభా ఇక్కడ నుండి ఈ మార్గంలో నాకు చూపించవు కనుక ఎలా నడుస్తానని చెప్పు. అది ఏదో దానికి సంబంధించిన ప్రతిస్పందన. మార్గము బోధించబడిందా? అవును ప్రభా, ఇంతమందికి తెలీదు, ఇక మీదట ఎలా నడుచుకుంటాను. ఆజ్ఞ చెప్పబడిందా? ప్రభా ఇది ఆజ్ఞ కనుక నేను లోబడతాను. వాగ్దానమా? ప్రభా ఇటు వాగ్దానములన్నీ నా కొరకే కనుక అయ్యా అది నా పక్షంగా రుజువు చేయండి, నువ్వు నాకు దయచేయండి. అది అవసరత? అవును ప్రభా, దాని గురించి నేను ప్రార్థన చేస్తాను. ఇలాగా అది ఏదో దానికి తగ్గ స్పందన. యాకోబు తను మోసగాడే ప్రాణభయముతో ఒంటరి అయిపోయి గమ్యము తెలియక పారిపోతున్న పరిస్థితిలో ప్రభు అతన్ని సంధించగా, అతనితో మాట్లాడగా యాకోబు కూడా స్పందిస్తున్నాడు. ఏమంటే కనుక, అయ్యా ఇక మీదట నిన్నే నా దేవునిగా చేసుకుంటున్నాను, ఇక మీదట నీకే నేను అర్పణలు అర్పిస్తాను. యాకోబు స్పందించాడు. చాలాసార్లు మాట వింటాం, అలాగుని వెళ్ళిపోతాం దులిపేసుకుని అన్నట్లుగా. ఏ మాట దేవుడితో చెప్పకుండా, అవునోనో కాదోనో, లోబడతానో లోబడినో చెప్పకుండానే వెళ్ళిపోతాం. మార్గము బోధించబడగా ప్రభా ఇదా మార్గం మనకి ఎంతకాలం తెలియదు, ఇక మీదట ఎలా ఉంటానని ఆ మార్గము కొరకైన స్పందన తెలియపరచు. అనేక వాగ్దానం బయటపడి ప్రభా ఇవన్నీ నా కొరకే కదా, ఇంతగా సిద్ధపరిచావా, నీకు స్తోత్రమయ్యా, అడ్డి దానికి నన్ను కూడా పాత్రుని చేయమని కూడా నువ్వు అడగవచ్చు. అది ఏదో దానికి తగ్గ స్పందన మన జీవితంలో మనకు కనపడాలి. యాకోబు మొదటిగా స్పందిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? స్పందిస్తున్నాడు. దేవుడు తనతో మాట్లాడగా బేతేలు దగ్గర యాకోబు స్పందించాడు. నేను కూడా ఇలా ఉంటానని దేవుడితో చెప్పుకున్నాడు. ఒక కమిట్మెంట్, ఒక నిబంధన దేవునితో చేసుకున్నాడు. రెండవదిగా యాకోబుతో దేవుడు మాట్లాడిన మాటలు మనం చూద్దాం. 31వ అధ్యాయము 3వ వచనం. 31వ అధ్యాయము 3వ వచనం చదవండి. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకును నీ బంధువుల యొద్దకును తిరుగు వెళ్ళుము, నేను నీకు తోడు ఉండదునని యాకోబుతో చెప్పగా. గమనించవలసిన విషయం ఏదంటే, జాగ్రత్త వినండి. 18వ వచనం. కానాను దేశమునకు తన తండ్రి ఇస్సాకునొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటిని తను సంపాదించిన సంపద యావత్తును 10 రాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని పోయెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన విధేయత! నాకైతే ఇది ఆశ్చర్యం కలిగిస్తాం. ఇక్కడ యాకోబు యొక్క విధేయత, యాకోబు దేవుని మాటకిచ్చిన స్పందన బహు విశిష్టమైనది. చెప్తాను, జాగ్రత్తగా వినండి. యాకోబు ముందు మాట్లాడిన మాట మనం 28వ అధ్యాయంలో మాట్లాడుకున్నాం కదా బేతేలు దగ్గర. అది జరిగిన 20 సంవత్సరాల తర్వాత ఇది జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత?
అంటే మొదట మాట్లాడిందేమో 25వ అధ్యాయంలో పద్దనరాము వెళ్ళేటప్పుడు. ఇప్పుడు 31వ అధ్యాయములో పద్దనరాములో వెళ్ళి 20 సంవత్సరాలు ఉండి 2 పెళ్ళిళ్ళు 12 మంది పిల్లల కన్నా తర్వాత మాట్లాడుతున్నటువంటి మాట. అంటే ఈ మొదటి మాటకు రెండవ మాటకు ఒక 20 సంవత్సరాల భేదము ఉన్నది. దేవుని పిల్లారా, ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే, చూడండి 3వ వచనంలో, అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళు, నేను నీకు తోడై ఉండదునని యాకోబుతో చెప్పగా. నువ్వు పితరుల దేశానికి వెళ్ళిపో, నేను నీకు తోడై ఉంటాను అని చెప్పాడు. ఇక్కడ గమనించవలసిన ఒక సంఘటన ఎదురు తీసుకుని వస్తాను, జాగ్రత్త. ఏంటంటే యాకోబు దేవుడి మాట తనతో మాట్లాడినప్పుడు యాకోబు పొలములో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? పొలములో ఉన్నాడు. ఇంటికెళ్ళి సర్దుకుని రావచ్చు. అక్కడ 2 కారణాలు ఉన్నాయి. అసలు మామగారింటికి వెళ్ళడానికి ఇష్టం లేదు. మామగారింటికి వెళ్ళడానికి 20 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. కాకపోతే ఏం జరుగుతుందంటే చూడగానే ముఖం తిప్పుకుంటున్నాను, చూడగానే ముఖం నల్లగా పెట్టుకుంటున్నారు, వెనక్కిలు గొడుగుతున్నారు. యాకోబు ఇది భరించలేకపోతున్నాడు. అనుకునే ఉంటాడు, మా నాన్నల దగ్గర ఉంటే ఇది నాకు ఉండదుగా, ఎంతైనా ఇది అత్తగారిల్లేగా అనుకున్నాడేమో తెలియదు. మొత్తానికి కొంచెం అంటిముట్టిన పరిస్థితులు ఏర్పడిపోయినాయి ఎక్కడ 20 సంవత్సరాలు. కారణం ఏంటంటే అసూయ తప్పు, వేరేం లేదు. ఏంటి అసూయ? యాకోబు బాగా డెవలప్ అయ్యాడు. దేవుడు అతను తోడుగా ఉండి అతను ఆశీర్వదించాడు. గత వారం మనం మాట్లాడుకున్న మా విషయాలన్నీ కూడా ఎలాగా, మొదట 14 సంవత్సరాలు కొలువు చేశాడు, బానిసగా ఉన్నాడు మామ ఇంటి దగ్గర, ఊరికే పనిచేశాడు. 14 సంవత్సరాల తర్వాత ఈ 6 సంవత్సరాలు జరిగింది ఏంటంటే, చివరి 6 సంవత్సరాల్లో మామ అన్నాడు, సరే కొలువు సమయం తీరిపోయింది కదా, నీవు ఈ పని చేస్తున్నందుకు ఊరికే చేసావు ఇంతకు ముందు, ఇప్పుడు జీతం తీసుకో. ఏంటి జీతం? వాళ్ళ మామ బాగా చూశాడు. ఆ సంవత్సరం ఏమైనాయి అంటే, పొడలు కలిగినవి తక్కువ పుట్టినాయి, చారలు కలిగినవి ఎక్కువ పుట్టినాయి. అందుకని ఓహో చారలు ఎక్కువ పుడుతున్నాయి కాబట్టి అబ్బాయి చారలు అన్నీ నాయి, పొడలు అన్నీ నీ అంటే తక్కువ పడతాయి ఉద్దేశంతో. ఆ సంవత్సరంలో ఏం జరిగిందంటే, ఏదైతే నీది అని యాకోబుతో చెప్పాడో ఆ పొడలు కలిగినవి ఎక్కువ పుట్టేసి మామకేమైపోయింది, కన్ను గుట్టేసి అసూయ వచ్చేసి ఏం చేసింది చెప్పండి? అసూయ వచ్చేసి కడుపమంటే అంత పని అయినా చేస్తాను. పొద్దున్నే ఒక వీడియో చూసా. ఏంటి ఆ వీడియో అంటే, మా అమ్మ అంత వయసు ఉంటుందండి, ముసలమ్మకి. మా అమ్మగారు అంత వయసు ఉంది. సీసీ కెమెరాలు రికార్డ్ అయింది. ఒక అపార్ట్మెంట్లో మీకు తెలుసు కదా, ఈ మధ్యలో కొంచెం నడిచే స్థలం ఉంటుంది, ఒక 5-6 అడుగులు. ఆ గుమ్మం ఉంటుంది, ఈ గుమ్మం ఉంటుంది, ఏమండి ఉంటుంది కదా. ఈ గుమ్మం ఎదురుగా ఆ అపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారు, ఒక ముగ్గేసుకున్నారు. సంక్రాంతికి ముగ్గేసుకున్నారు. రాత్రిపూట ఇంచుమించుగా ఒక 10 అట్లా దాటిన తర్వాత ఏం జరిగిందంటే కనుక, ఈ ముసలమ్మ సీసీ కెమెరా ఉందని తెలియదేమో ముసలమ్మ, మొత్తం బకెట్ నీళ్ళు ఇచ్చి పోసేసింది. బకెట్ నీళ్ళు ఇచ్చి పొద్దున్న చూశాను. అంటే కడుపు మాట తప్ప నాకేం కనపడలేదు. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని ప్రియ సంఘమా, జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించండి. ఇప్పుడు యాకోబు వాక్యం మాట్లాడుతున్నటువంటి విషయం ఏదంటే, ఇప్పుడు మామగారింటి దగ్గర పొసగలేని స్థితి ఏర్పడింది. ఎవరికి? యాకోబుకి. మామగారింటి దగ్గర పొసగలేని స్థితి ఏర్పడగా, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, పొలములో ఉండగా నీ తండ్రి ఇంటికి వెళ్ళిపో యాకోబు అంటుంటే, ఇప్పుడు యాకోబు ఇంటికి వెళ్ళి మంచిగా చెప్పేంత పరిస్థితులు కూడా లేవు. ఇక ఏం చేశాడంటే, పొలములోకే తన 2 భార్యలను పిలిపించాడు. పిలిపించి వారితో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, ముందు విషయం చెప్పాడు. మీ నాన్నగారు
మీ అన్నగారులు ఇంత ముందులాగా నాతో మాట్లాడడం లేదు, మీరు కూడా చూశారు కదా అని మొదలు పెట్టాడు. అక్కడ చూడండి 30వ అధ్యాయము ఈ మాట చూడండి. 33వ వచనంలో దేవుడు ఏం చెప్పాడు? నీ బంధువుల యొద్దకు నీ తండ్రి ఇంటికి వెళ్ళమని యాకోబుతో చెప్పగా. 4వ వచనంలో యాకోబు పొలములో తన మంది యొద్దకు రాహేలును లేయాను పిలువనంటూ వారితో ఇట్లయింది, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు, మీ తండ్రికి నా యావశక్తితో కొలువు చేస్తుందని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు నాకు హాని చెయ్యనీయలేదు. అతడు పొడలు గలవి నీ జీతముగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు పొడలు గల పిల్లని నేను, చారులు గలవి నీ జీతములగనని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీయు చార్లు గల పిల్లలని నేను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చాను, మందలు చూలు కట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా. సో ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చాడు దేవుడు. ఈ 13వ వచనం అంటాడు, నువ్వు ఎక్కడ స్తంభం మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితువో ఆ బేతేలు దేవుడు నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పున నేను. తలపైకెత్తండి. ఇక్కడ యాకోబు చాలా స్పష్టంగా మాట్లాడాడు, చాలా వివరంగా దేవుని మాట గురించి చెప్పాడు. ఇదిగో మా పరిస్థితి ఇది, నేను ఇలాగా దీవించబడ్డాను, ఇలాగా ఆదరించబడ్డాను. ఇప్పుడు నేను ఒకప్పుడు వెళ్ళి నాతో మాట్లాడే దేవుడికి మళ్ళా అక్కడికి వెళ్ళమని, ఆ బేతలకు వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు. దేవుడు మరలా అక్కడికి వెళ్ళమని నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పగా వారు కూడా ఏకీభవించారు. వారందరూ కలిసి యాకోబు పొలములో దేవుడు మాట్లాడగా పొలములో నుండి కానానుకు రావడానికి యాత్ర సమకట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట జాగ్రత్త వినాలి. యాకోబు యొక్క విధేయత ఏంటంటే, దేవుని ప్రియ సంఘమా, బైబిల్ మాట్లాడుతుంది. దేవుడు జాగ్రత్తగా వినాలి. దేవుడు యాకోబుతో మాట్లాడగా యాకోబు ఇక పొలములో ఉన్నవాడు పొలములో నుండి బయలుదేరి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన విధేయత యాకోబు దేవునికి చూపాడు. 20 సంవత్సరాల సెటిల్మెంట్ అండి. అక్కడ 12 మంది పిల్లలు అక్కడే పుట్టారు. ఎక్కడ పుట్టారు చెప్పండి? అక్కడే పుట్టారు. ఏవేమి ఆలోచించలేదు. నా భార్యల స్వగ్రామం ఇది, నా పిల్లలందరూ ఎక్కడే పుట్టారు, ఆస్తి అంతా ఎక్కడే పొందుకున్నాను. మామగారికి వీలు పడకపోతే కొంచెం పక్క నుండి చేసుకుంటాను. కాదు, దేవుడి మాట చొప్పున మొత్తము పట్టుకుని బయలుదేరు. అది కూడా పొలములో నుండియే. దేవుని మాటకు యాకోబు స్పందన ఎంత స్పష్టంగా అర్థమవుతున్నదో చూడు. పొలములో దేవుడు మాట్లాడగా పొలము నుండే వెళ్ళమన్న చోటికి బయలుదేరాడు. ఇది గమనించదగిన విషయము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కడ మాట్లాడాడో అక్కడే ఒక నిర్ణయం. అందుకే ఆ 17వ వచనంలో చూస్తే యాకోబు లేచి తన కుమారులను తన భార్యల ఒంటి మీద ఎక్కించి కనాను దేశమునకు తన తండ్రి ఇస్సాకునొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తను సంపాదించిన యావత్తును పద్దరాములో తన యావత్తుని తీసుకుని పోయాను. 17వ వచనంలో యాకోబు లేచి తన కుమారులను భార్యలను ఒంటిల మీద ఎక్కించి కనాను దేశము నుండి దేవుడి మాటను మోసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంత యాత్రకు మూలం ఏంటంటే దేవుని యొక్క మాట. ఇంతగా ప్రయాణం అవడానికి కారణం ఏంటంటే అన్ని ఉన్న పాటున అన్నట్లుగా బయలుదేరిపోయాడు. ఉన్న పాటున కట్టుబట్టలు తన్నట్లుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెనకాల ఆయన పరిగెత్తుకుని నుంచి కలుసుకున్నాడు వాళ్ళ కూతురు మామగారు, అది వేరే విషయం. ఇప్పుడు యాకోబు యొక్క విధేయత ఎంత శ్రేష్టమైందో గుర్తించండి. ఈ మాట జాగ్రత్త. దేవుని సంఘమా, రోజున ఈ మాట మనందరి హృదయాల్లో నాటపడాలి. దేవుని మాటకు విలువ చూపే విధానం ఏదో యాకోబు జీవితం ద్వారా మనకు నేర్పిస్తున్నాడు ప్రభు.
దేవుడు తాను దీవించగా, తాను మాట్లాడగా, తాను కూడా ఏదో దేవుని కొరకు బ్రతకాలని ఒక కృతజ్ఞతతో, ఒక నిబంధనతో దేవునితో మాట్లాడి స్పందించి దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. మొదటిగా మనం చూసాం ఈ 31వ అధ్యాయములో దేవుడు పతన్రాములో 20 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాడు. యాకోబు, నువ్వు లేచి నీ బంధువుల దగ్గరకు, నీ పితరుల దగ్గరకు, నీ తండ్రి దేశానికి వెళ్ళిపోయేవా అని చెప్తే గనక, పొలములో ఉన్నవాడు భార్యలను పొలమునకే పిలిపించుకుని వారితో మాట్లాడి వారిని ఒప్పించుకుని పొలము నుండి లేచి వారిని ఒంటలు లెక్కించుకుని యాకోబు పోయాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ పోవటం వెనుక దేవుని మాట ఉంది. ఆ పోవటం వెనుక విధేయత ఉన్నది. ఆ పోవటం వెనక దేవుని మాటను బలముగా తీసుకున్న తీరుంది. ఇట్స్ గాడ్స్ వర్డ్. మీరు గమనించండి, భక్తుల జీవితాల్లో వారి యాత్రలకు సమాధానం ఏంటయ్యా ఎక్కడికంటే కనుక, ఏమోనండి దేవుడు చెప్పాడు, ఏమోనండి దేవుడు చెప్పాడు అన్నదే సమాధానం. అంటే దేవుని మాట మీద ప్రజలు ఎగతాళి చేయనట్లుగా అనిపిస్తుంది, కానీ వారికి మాత్రం అది చాలా శ్రేష్టమైంది. దేవుడు చెప్పాడు, మేము లోబడుతున్నాం. యాకోబు విధేయుడై దేవుడు చెప్పినట్లుగా పద్దనరాము నుండి ఇప్పుడు కానానుకు వచ్చేస్తా ఉన్నాడు. ఇది 2వ సందర్భం. 3వది మనం చూద్దాము. ఇక్కడ చూడండి, 46వ అధ్యాయము, ఆదికాండం 46వ అధ్యాయం, ఆదికాండం 46వ అధ్యాయం 3-4 వచనాలు. రైట్. సో ఇప్పుడు ఇది యాకోబు జీవితంలో తన చివరి ప్రయాణం అని చెప్పవచ్చు. ది లాస్ట్ జర్నీ ఆఫ్ జేకబ్. ఎక్కడి నుండి ఎక్కడికి? తన పితరులకు తనకు వాగ్దానం చేసిన ఆ కానాను నుండి ఐగుప్తుకు వెళ్తున్నాడు. కారణం ఏంటంటే తన 11వ కుమారుడైనటువంటి యోసేపు ఐగుప్తులో మంత్రిగా ఉన్నాడు. అప్పుడు ఆ చుట్టుపక్కల దేశాలన్నింటికి కరువు వచ్చింది. అందరూ ధాన్యం కొరకు యోసేపు మంత్రిగా ఉన్న దేశం మీద ఆధారపడుతున్నారు. ఒకప్పుడు యాకోబు అనుకున్నాడు చనిపోయాడు తన కుమారుడని, కానీ తెలివి వచ్చింది కరువు ద్వారా తన కుమారుడు బ్రతికే ఉండడు మాత్రమే కాదు, పొరుగు దేశానికి మంత్రి అయ్యానని అర్థమైంది. ఇప్పుడు యోసేపు తండ్రి బ్రతికున్నాడని తెలుసుకుని తండ్రి కొరకు రథాలు పంపించాడు, తీసుకొని రండి, కరువు కాలం దగ్గరే ఉందురుగానని. ఇప్పుడు యాకోబు యోసేపు మాటను బట్టి తాను ఉన్న స్థలము నుండి బయలుదేరి బెయేర్షెబా అనే స్థలానికి వచ్చి అక్కడ ఆగాడు. అక్కడ యాకోబు చేసిన పని మనందరికీ మాదిరికరం. ఒకసారి చూపిస్తాను ఏం చేశాడు. 46వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు అనగా యాకోబు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి ఇస్సాకు దేవునికి బలులనర్పించెను. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు అని ఇశ్రాయేలుని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. యోసేపు రథములను పంపించగా యాకోబు బయలుదేరి బెయేర్షెబా వరకు వచ్చి అక్కడ ఆగి అక్కడ బలులు అర్పించాడని రాయబడింది. ఏం చేశాడు చెప్పండి? అక్కడ బలులు అర్పించి. వాట్ ఈస్ ఇట్? ఏంటి అక్కడ? నేను అంటున్నాను, విచారణ చేశాడు దేవుని వద్ద. ఏం చేశాడు చెప్పండి? దేవుని దగ్గర ఎందుకు ఇక్కడ నిలబెట్టాడు? బెయేర్షెబాకు వచ్చి అడుగు ముందు పట్టలేదు యాకోబుకి. ఇంకా ఒక బలి అర్పించాడు, దేవుని దగ్గర విచారణ చేశాడు. ప్రార్థన అనుభవం కలిగిన వాడేగా, ఎబ్బోకురేవు అనుభవం కలిగిన వాడేవుగా, కుంటుచున్న ప్రతిసారి ప్రార్థన అనుభవం గుర్తొస్తుందిగా, పేరు మార్చింది గుర్తొస్తుందిగా, దేవుడే గుర్తించాడుగా పోరాట యోధునిగా. ఇప్పుడు బెయేర్షెబా దగ్గర జరిగింది ఏంటంటే కనుక బలులు అర్పించాడు, అనగా విచారణ చేశాడు. ఏం చేశాడు చెప్పండి? ఏంటి సంగతి అయ్యా?
దేవుడు పొద్దున్నే మాట్లాడుతున్నాడు, అంతరంగం ఎరిగిన వాడు కాబట్టి. యాకోబు యాకోబు అనగా చిత్తము ప్రభువా, నీవు లేచి భయపడక ఐగుప్తుకు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తాను. యోసేపును చూస్తావులే, నువ్వేం భయపడదు, నీ మనసులో భయం నేను ఎరుగును, నువ్వు లేచి వెళ్ళి ఐగుప్తుకి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ధైర్యంతో వెళ్ళిపోతున్నాడు యాకోబు. దేవుని మాట చొప్పున కానీ బయలుదేరి వెళ్ళలేదు ఐగుప్తుకు వెళ్ళడానికి. బెర్షెబా వరకు వచ్చాడు, కానీ అన్నోతులో అనుమానం, ప్రభువా ఏం చేయమంటావు? ముందుకు ఎదురు సందర్భం అదే. యాకోబు మాట్లాడుతున్నాడు, ఏంటయ్యా సంగతి? దేవుడు అంటున్నాడు, నువ్వు ఐగుప్తుకు వెళ్ళిపో. ఇంక యాకోబు వెళ్తున్నాడు, దేవుని మాటకు విధేయుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక మాట చెప్తాను, యాకోబు బయలుదేరాడు కానీ తన సొంత మాట చొప్పున ఐగుప్తుకు వెళ్ళడానికి అతను మనసు లేదు. ఒక మాట తీసుకుని వెళ్దాం మనం. ఇంకో మాట చెప్తాను, ఒకవేళ గనక ఆ బలి అర్పించిన సందర్భంలో దేవుడు ఐగుప్తుకు వెళ్ళవద్దు అని చెప్తే ఖచ్చితంగా వెళ్ళేవాడు కాదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? ఇప్పుడు ఐగుప్తుకు వెళ్ళిపో అన్నాడు. యాకోబు వెళ్తున్నాడు. ఒక దీర్ఘ ప్రయాణం, దేశములు దాటిన ప్రయాణం. కానాను నుండి ఐగుప్తు వెళ్ళాడు దేవుని మాట చొప్పున. దేవుడు ఏమన్నాడు? 3వ వచనం, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నేను గొప్ప జనముగా చేసేదను. 5వ వచనంలో, యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్ళెను. స్తోత్రం చెప్పాలి. ఆ మాట బయటకు వస్తే కానీ నిజమైన ప్రయాణం బయలుదేరాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బెయేర్షెబాకు వచ్చాడు. అప్పుడు దేవుడు చెప్తే గాని వెళ్ళాల. అంటే ఇప్పుడు యాకోబు వెళ్ళడానికి ఫరో రథాలు కాదు ప్రధానం, యోసేపు మాట కాదు ప్రధానం, వెళ్ళమంటే వెళ్తానన్నదే ప్రధానం. ఆ మాట దొరికింది, విధేయుడే వెళ్ళిపోతున్నాడు. దేవుని మాట మీద ఆధారపడటం, దేవుని మాటకు స్పందించటం యాకోబు జీవితంలో నిర్దిష్టంగా మనకు కనబడుతుంది. నిర్దిష్టంగా మనకు కనబడుతుంది. దేవుని ప్రియ సంఘమా, జాగ్రత్తగా ఈ మాటలు ఆలకిద్దాం. దేవుడు యాకోబుతో మాట్లాడిగా చిత్తము ప్రభువా అంటున్నాడు. ఎస్ లార్డ్. ప్రార్థన చేసేప్పుడు నాకు కూడా ఓతపడదు. ఎస్ లార్డ్ అని, చిత్తము ప్రభువా, నీ ఇష్టమేనయ్యా. అవును, అలాగే ప్రభువా. దేవుని సంఘమా, యాకోబు దేవుని మాటకు విధేయుడయ్యాడు. ఇది 3వ సందర్భాన్ని మనం చూసాం. జాగ్రత్త వినండి. మొదటిది, తాను పారిపోతున్నప్పుడు బేతేలు దగ్గర దేవుడు మాట్లాడగా స్పందించాడు. పారిపోయి 18 వెళ్ళి 20 సంవత్సరాలు ఉండగా తిరిగి వెళ్ళిపోమని దేవుడు చెప్పిన మాటకు యాకోబు స్పందించాడు. తిరిగి కానానుకు వచ్చిన తర్వాత కుమారుడు కబురు పెట్టినప్పుడు కుమారుడి దగ్గరికి వెళ్ళడానికి దేవుడిని అడిగాడు. దేవుడు చెప్పగా అవును ప్రభువా అని చెప్పి ఐగుప్తులకు వెళ్ళాడు. ఇంకా 2 సందర్భాలు మనం చూడాలి. 2 సందర్భాలు మనం చూడాలి. దేవుని బిడ్డలారా, మొదటిగా 35వ అధ్యాయంలో చూద్దాం. అంటే ఇది 4వది మనం ధ్యానించేది, చివరిది చూద్దాం తర్వాత. 35వ అధ్యాయము 1వ వచనం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టుమని చెప్పగా. 6వ వచనం చూడండి. యాకోబును అతనితో కూడా ఉన్న జనులందరూ కానానులో లూజునకు అనగా బేతేలునకు వచ్చిరి. 7వ వచనం. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠము కట్టి ఆ చోటుకి ఏల్బేతేల్ అని పేరు పెట్టింది. 1వ వచనములో దేవుడు అన్నాడు, నీవు వెళ్ళి బేతేలుకు వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టమన్నాడు. యాకోబు వెళ్ళి బలిపీఠం కట్టాడు. ఇది ఎప్పుడు సంఘటన, సందర్భాన్ని చూడండి. ఎప్పుడయ్యా ఈ సందర్భము అని అంటే, జాగ్రత్తగా ఎప్పుడండి ఈ సందర్భము అని అంటే, ఇలా వినాలి.
దేవుని బిడ్డలారా, యాకోబు మామగారింటి దగ్గర 20 సంవత్సరాలు అయిన తర్వాత తిరిగి కానానుకు వెళ్ళమన్నప్పుడు బయలుదేరి వచ్చాడు. అది దేవుని మాట చొప్పునే, దేవుని మాటకు స్పందించే వచ్చాడు. వచ్చిన తర్వాత జరిగిన సంఘటన ఇది. కానాను వచ్చిన తర్వాత బేతేలుకు వెళ్ళమన్నాడు ప్రభు. వెళ్ళి బలిపీఠం కట్టమనగా యాకోబు వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. విధేయత. వెళ్ళమంటే వెళ్ళటం, ఉండమంటే ఉండటం, ఆగమంటే ఆగటం. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడు. పద్దనరాము వెళ్ళాడు, కానానుకు వచ్చాడు, కానానులో బేతేలుకు వెళ్ళాడు, అక్కడి నుండి మళ్ళీ ఐగుప్తుకు వెళ్తున్నాడు. ఇవన్నీ దేవుని మాటకు స్పందనలే. ఎలా చెప్తాను, ద మెజారిటీ జర్నీస్ ఇన్ ది లైఫ్ ఆఫ్ జేకబ్ ఈస్ ఇన్ రెస్పాన్స్ టు గాడ్. యాకోబు జీవితములో అధిక ప్రయాణములు దేవుని మాటకు విధేయతనే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే ఒక చోట అంటాడు, నేను యాత్ర చేసిన దినములు అంటాడు. ఏమంటాడు? నేను బ్రతికిన దినములు, అలాగే నేను యాత్ర చేసి. ఫరో అడుగుతాడు, యాకోబు నీ వయసు ఎంత? అయ్యా, నేను బ్రతికిన దినములు ఇవి, నేను యాత్ర చేసిన దినములు ఇవి. ఆ యాత్ర దేవుని మాటను గుర్తు చేస్తుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను యాత్రలు చేస్తూ ఉన్నాను, దేవుని మాటను బట్టే ఎక్కడ కూడా వచ్చాను. ఆ రోజున యాకోబు ఫరోను దీవించుననే మాట వ్రాయబడింది. ఫరోను, ఆ రోజుల్లో ఫరో సూపర్ పవర్. ఫరో సూపర్ పవర్. కానీ ఆ ఫరోను యాకోబు దీవించాడని వ్రాయబడింది. దేవుని ప్రియ సంగమా, యాత్ర చేస్తున్నాడు దేవుని మాటను బట్టి, దేవుని మాటకు స్పందిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు. మొదట 28వ అధ్యాయములో నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళిన చోటుకి నేను వస్తానని దేవుడు చెప్పాడు. లేచి స్పందిస్తున్నాడు. ప్రభువా, నీవే నా దేవుడు, నీకు దశంభాగం ఇస్తూ స్పందించాడు. తన కృతజ్ఞతను స్పందనగా తెలియపరిచాడు. అక్కడికి వెళ్ళి నివాసం ఉన్న తర్వాత 20 సంవత్సరాలు అయిన తర్వాత తిరిగి నీ తండ్రి వద్దకు వెళ్ళమంటే, అవును ప్రభా వెళ్తానని చెప్పి పొలములో ఉన్నవాడు పొలములో ఉన్నట్టుగానే బయలుదేరి వచ్చేశాడు. వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు బేతేలుకు వెళ్ళి బలిపీఠం కట్టమంటే, అక్కడి నుండి దేవుడు మాట చొప్పున అక్కడికి వెళ్ళి బలిపీఠం కడుతున్నాడు. ఆ తర్వాత కొద్ది దినాలు అక్కడక్కడ యాత్రలు చేశాడు. ఆ తర్వాత కుమారుడు కబురు పంపగా మళ్ళీ బెర్షెబా వచ్చి దేవునితో మాట్లాడుకున్నాడు. దేవుడు వెళ్ళమంటే ఇప్పుడు మరలా ఐగుప్తుకు వెళ్తున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. విశేషమేంటో చెప్పమంటారా? దేవుడు తన ప్రణాళికలో భాగంగా యాకోబును ఐగుప్తుకు పంపుతున్నాడు. ఇదేంటంటే, ఇప్పుడు ఇందాక మనం చదివిన 46వ అధ్యాయంలో 2, 3, 4, 5 వచనాల్లో సారాంశం ఏంటంటే, మీరు జాగ్రత్త, ఆదికాండము 15వ అధ్యాయములో దేవుడు అబ్రహాముతో చెప్పిన మాటను యాకోబు ద్వారా నెరవేర్చుకున్నాడు. ఆ రోజున యాకోబుతో చెప్పాడు, నీ సంతతి వారు నీది కాని దేశములో 400 సంవత్సరాలు ఉంటారు అని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. ఇదిగో ఇప్పుడు తనది కాని దేశములో నివాసముంచుట కొరకే ఇప్పుడు యాకోబును వాడుకొని దేవుడు అక్కడి నుండి ఐగుప్తుకు తన వారిని తరలిస్తున్నాడు. దేవుని ప్రణాళికలో భాగంగా ఇదిగో యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు కూడా దేవుని ప్రణాళికకు బద్ధుడయ్యాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇలా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటి మాట అంటే, మీరు జాగ్రత్తగానండి. యాకోబు యాత్రలు చేస్తున్నాడని మనం అనుకుంటున్నాం, కానీ నన్ను తట్టిన మాట ఏంటంటే, తన ప్రణాళికను బట్టి దేవుడు యాకోబును నడిపిస్తూ ఉంటుండగా యెస్ లార్డ్ అని వెళ్తూ ఉన్నాడు యాకోబు. దేవుని ప్రణాళికకు ఎదురు తిరగలేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక మాట మీకు చూపిస్తాను అర్థం కావటం కోసం. ఆదికాండం 15వ అధ్యాయానికి రండి. జెనసిస్ 15. ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనం. ఆయన, ఇది దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు.
వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుచు, వీరు ఎవరికి సరే విషయం ఏదంటే, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. తర్వాత చివరిలో ఏమంటాడు? 14 వచ్చిన చివరి మాట చూడండి. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. తలలు పైకెత్తండి. సో ఇప్పుడు దేవుడు అబ్రహాముకు ఒక వాగ్దానం చేశాడు. నీ సంతతి వారు తమది కాని దేశానికి వెళ్ళి అక్కడ 400 సంవత్సరాలు ఉంటారు అబ్రహామా అని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. ఇది దేవుని ప్రణాళిక. ఏంటి ప్రణాళిక? దేవుడు ఈ అబ్రహాము సంతానమును వేరొక దేశము తీసుకువెళ్ళి అక్కడ వారికి తీర్పులు తీర్చి వారిని మిక్కిలి ఆస్తితో తిరిగి కనానుకు తీసుకురావటం దేవుని యొక్క దీర్ఘ ప్రణాళిక. ఆ రోజున అబ్రహాముతో దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఆ ప్రణాళిక నెరవేర్పులో భాగంగా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? యాకోబుతో. ఎందుకంటే యాకోబుకు డౌట్ వచ్చింది. అందువల్ల బెర్షెబా కొడుకు రథాలు పంపించాడు. కానీ యాకోబుకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఐగుప్తుకు వెళ్ళాలా వద్దా? ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబా నువ్వు నిర్భయంగా ఐగుప్తుకు వెళ్ళు, నిన్ను తీసుకువెళ్తాను, మళ్ళీ తీసుకువస్తాలే, నువ్వు ఐగుప్తుకు వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు. సరే, యాకోబు విధేయత మనం నేర్చుకున్నాం. ఇంకో మాట ఏమంటే గనక, అక్కడ దేవుడు అబ్రహాముకు చేసిన ఆ యొక్క వాగ్దానం యొక్క ప్రణాళికను యాకోబు ద్వారా నెరవేరుస్తుండగా ఆ ప్రణాళికకు బద్ధుడయ్యాడు యాకోబు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఎలా నడిపిస్తే అలాగున నడుచుకుంటూ ఉన్నాడు యాకోబు. నువ్వు అంటే తన ప్రణాళిక చొప్పున నడిపిస్తాడు. ఎదురు తిరిగితే సరే నీ ఇష్టంలో నడుచుకో అంటాడు. యాకోబు అవును అవును అంటూ వెళ్తున్నాడు. దేవుడు ఒక మార్గము నిర్దేశించి ఆ మార్గం ముందు యాకోబును నడిపిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఆరాధన వాక్యంలో నేర్చుకున్నాం, వారు ఒక నివాసపురము చేరు వరకు చక్కని త్రోవను ఆయన నడిపించెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మేఘాన్ని అనుసరిస్తే, ఆ అగ్ని స్తంభాన్ని అనుసరిస్తే దేవుడు చక్కని త్రోవ నడిపిస్తాడు. నా ఇష్టం నాదంటే సరే నీ ఇష్టం పో అంటాడు. యాకోబు తాను చెప్పిన మాట విధేయుడు అవుతున్నాడు. దేవుడు తన ప్రణాళిక చొప్పున యాకోబును వాడుకుంటూ అతను నడిపిస్తున్నాడు. దేవుడు చెప్పిన ప్రతి మాటకు అతడు మేలుకరంగా స్పందిస్తున్నాడు భక్తుడైన యాకోబు. ఇది 4వ సందర్భము. చిట్ట చివరిది చెప్పుకొని మనం ముగించుకుందాం. చిట్ట చివరి యొక్క ప్రయాణం ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు రండి, 31వ అధ్యాయంలో ఇందాక మనం చూసాం, ఆదికాండము 31వ అధ్యాయము. ఆదికాండము 31వ అధ్యాయము 3వ వచనంలో, అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడయుండుదనని యాకోబుతో చెప్పగా. సో ఇప్పుడు పద్దనరాములో ఉన్న యాకోబుతో దేవుడు మాట్లాడుతాడు. నీ తండ్రి ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు. పొలంలో ఉండగా ఇందాక మనం ధ్యానం చేశాం. ఇప్పుడు చెప్పినట్లుగా 17-18 వచనాల్లో యాత్ర ప్రారంభమైంది. ఎవరిది? యాకోబుది. ఎక్కడి నుండి ప్రారంభమైంది? పద్దనరాము నుండి స్టార్ట్ అయింది 33వ అధ్యాయంలో. ఇప్పుడు ప్రారంభమైనప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, మీరు జాగ్రత్తగా ఈ మాట్లాడినా, ఇలాగా వస్తూ ఉంటుండగా మధ్యలో ఏం జరిగిందంటే, యాకోబులో భయం పట్టుకుంది. యాకోబులో భయము పట్టుకుంది. ఏంటంటే కనుక ఇక్కడ ఇంకో మాట గమనించాలి. మొదట ఒక ఆటంకం వచ్చింది. ఏంటి ఆటంకం? మామగారు వచ్చేసారు వెనకాల. ఎవరు వచ్చారు? నాకు చెప్పకుండా మమ్మ వాళ్ళిద్దరిని మన వాళ్ళందరిని తీసుకుని వెళ్తావా, రా నీతో పంచాయతీ అన్నాడు. యాకోబు దగ్గర ఒకటే సమాధానం, నా దేవుడు వెళ్ళమన్నాడయ్యా నా తండ్రి ఇంటికి, ఆ మాటకు విధేయుడిని వెళ్ళిపోతున్నాను. మామగారు రాజీ పడ్డారు. ఆ ఆటంకమును అలాగే జయించాడు. ఆటంకాలు అలాగా జయించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే కనుక జాగ్రత్తగా, ఆ తర్వాత ఏం జరిగిందంటే 32వ అధ్యాయంలో ఎక్కడికి వచ్చాడంటే కనుక 32వ మొదటి వచ్చిన చూడండి. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొంది. త్రోవను వెళ్తున్నారు, దేవుడు ఎదుర్కొన్నాడు, మహనీయమని పేరు పెట్టాడు. 3వ వచనంలో యాకోబు ఏదోము దేశం అనగా షేయూరు దేశంలో తన సోదరుని ఏశావు ఎదుక అక్కడికి వచ్చినప్పుడు ఆ మాట అంటే ఆ ప్రాంతం దాకా వచ్చాడు అన్నట్లుగా వాక్యంలో వ్రాయబడుతున్నది. సో ఇక్కడ 32వ అధ్యాయము ఈ మాట మనం చూడ 11వ వచనంలో, నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి
పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను అని దేవుడు చెప్పాడు. దేవుని ప్రియ సంఘమా, ఇప్పుడు జాగ్రత్తగా మాటలు వినండి. ఒక మాట ఈ చివరి దేవుడి గురించి నేను ముగిస్తాను. యాకోబు తిరుగు ప్రయాణంలో ఉన్నాడు. ఎక్కడి నుండి? మామగారింటి దగ్గర నుండి. అప్పుడు జరిగిన సంఘటన ఇది 32వ అధ్యాయంలో. ఇక్కడ బయలుదేరాడు, వచ్చాడు. మొదటి ఆటంకమేమో మామగారు అడ్డగించారు. సమాధానం చెప్పుకో, రాజీ అయిపోయింది, వచ్చేస్తున్నాడు. మళ్ళీ యోర్దాను దాకా, అంటే షేయూరు మన్యం ఏదోము దాకా రాగానే, అది వాళ్ళ అన్నగారు ఉండే ప్రాంతం. అక్కడికి రాగానే అక్కడ ఒక భయం పట్టుకుంది. అన్న కోపం తగ్గలేదేమో, చంపేస్తాడేమో. యోర్దాను దాకా వచ్చాడు, ఇంకా భయం పెద్దదైపోయింది. అమ్మో ఏమవుతుందో ఏం కథో అన్నట్లుగా భయపడుతున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలకించాల్సిన ప్రధానమైన విషయం, ఇప్పుడు 11వ వచనం చివరి మాట ఏంటి చెప్పండి? అతనికి భయపడుతున్నాను. ఇంకో మాట చూడండి, ఆ 32వ అధ్యాయము 32వ అధ్యాయము క్షమించండి, అక్కడి కాదు, 20వ వచనం. ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవల్లని 2వ వానికి 3వ వానికి మందలో వెళ్ళి వారందరికీ ఆజ్ఞాపించెను. దేవుని బిడ్డలారా, 22వ వచనం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాస్యులను, తన 11 పిల్లలు తీసుకుని యబ్బోకు రేవు దాటి పోయెను. సో ఇప్పుడు తలపైకెత్తండి. 32వ అధ్యాయము మొదటి వచనములో యాకోబు త్రోవను వెళ్ళుచుండగా, అంటే యాత్రను కొనసాగిస్తున్నాడు. 3వ వచనములో యాకోబు ఏదోము దేశం అనగా షేయూరు దేశమునకు తన సహోదరుడు ఏశావు నద్దకు దూతలను ముందుగా పంపి, ఆ తర్వాత 32వ అధ్యాయంలో ఇప్పుడు మనం చూసాం కదా, వెనుక వస్తున్నాడు అనే 18వ వచనంలో మాట. 22లో అతడు రేవు దాటి పోయిననే మాట. తల్లు పైకెత్తాడు. సో ప్రస్తావించాలనుకున్న ప్రధానమైన విషయం ఏంటంటే, యాకోబు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దగ్గర దాకా వచ్చిన తర్వాత 20 సంవత్సరముల క్రితము తను మోసం చేసిన అన్నలో కోపం ఇంకా మిగులుందేమోనన్నది యాకోబు యొక్క భయం. ఇప్పుడు చెప్పదగిన విషయం ఏంటంటే కనుక, యాకోబు భయపడుతున్నాడు, కానీ ప్రయాణం మాత్రం ఆపటం లేదు. ఏం చేయట్లేదు చెప్పలేదు, ప్రయాణం ఆపటం, వెళ్తూనే ఉన్నాడు. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా, యబ్బోకు రేవు దాటిపోగా, షేయూరు మన్యం వద్దకు రాగా, అయ్యా నీ దాసుడు వస్తున్నాడని వాళ్ళతో చెప్పండి, నేను ప్రయాణములోనే ఉన్నాను. మిక్కుటమైన భయమున్నది యాకోబు అంతరంగములో, కానీ ప్రయాణం మాత్రం ఆపట్లేదు. కారణం ఏంటి మీరు చెప్పండి? కారణం ఏంటి చెప్పాలి? దేవుని మాట. ఏం చెప్పండి? దేవుని యొక్క పక్కన భయం ఉంది, కానీ దేవుడు చెప్పిన మాట విధేయత ఉంది. భయాలున్నా దేవుడు చెప్పాడు కనుక సాగిపోతున్నారు. ఇబ్బంది ఉన్నా సాగిపోతున్నారు. నష్టమున్నా సాగిపోతున్నారు. గత రాత్రి ఇదే వాక్యాన్ని ధ్యానం చేశాం. మన జీవితాల్లో నష్టాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రభుతో వెలుదురుగా సాగిపోయే స్థిరత్వము మన జీవితాలకు కావాలని గత రాత్రి మాట్లాడుకున్నాం. ఏదైనా మన యాకోబు జీవితం ద్వారా మరొకసారి మీరు జ్ఞాపకం చేస్తున్నాం. యాకోబు వెళ్తూ ఉన్నాడు. ఏమిటండి? భయమున్నా, అన్న వేటగాడైనా, అన్న చంపగలిగిన కెపాసిటీ ఉన్నవాడైనా, యాకోబుల అంతరంగంలో భయం ఉంది, కానీ ఆగిపోయి అక్కడ తర్వాత కాదు, వెళ్తూనే ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాడు. ఎందుకంటే కనుక ఎందుకు వెళ్తున్నాడు అనే మాటకు సమాధానం ఏదంటే, దేవుని మాటకు విధేయత. చెప్పండి అందరూ, దేవుని మాటకు. ఈ మాట మీరందరూ మనసులో పట్టుకోవాలి. యాకోబు భయపడుతున్నాడు కానీ ప్రయాణం ఆపలేదు. కారణం ఏమిటి చెప్పండి? ఏంటిదండి? విధేయత. వెళ్తా ఉన్నాడు.
ఒక పక్కన కడుపు నిండా భయం ఉంది, కానీ దేవుడు చెప్పిన మాట కానీ అంతకంటే విధేయత ఉంది. యాకోబు విధేయత భయాన్ని జయించి వెళ్తూ ఉన్నాడు. దేవుని పిల్లారా, నేను ముగిస్తూ ఉన్నాను. ఈ 5 సందర్భాలు ఒకసారి మనసులోకి తెచ్చుకుని, ఏంటి అంటే, యాకోబు దేవుడు చెప్పిన మాటకి ఎంతగా విధేయుడయ్యాడో మనం చూసాం. మొదట 28వ అధ్యాయంలో దేవుడు బేతేలు దగ్గర మాట్లాడగా, నేను ఇలాగ ఉంటానయ్యా అని తన కృతజ్ఞత ద్వారా స్పందించాడు. ఆ తర్వాత యాకోబు మామగారింటికి వెళ్ళి 20 ఏళ్ళు ఉన్నప్పుడు అక్కడ దేవుడు పొలంలో మాట్లాడాడు. యాకోబు, నువ్వు తండ్రి దేశానికి వెళ్ళిపోమంటే అతడు ఆ పొలములో నుండి దేవుని మాటకు విధేయుడై దేవుడు చెప్పాడు గనక అంతటిని వెంట పెట్టుకుని వెనక్కి వస్తూ ఉన్న తరుణములో ఏం జరిగిందంటే కనుక ఇక్కడ మరలా ఈ యొక్క యోర్దాను నది యబ్బోకు రేవు దగ్గరికి వచ్చిన తర్వాత తన భయాన్ని గురించి దేవునితో మాట్లాడుకున్నాడు. అయితే విశేషం ఏదంటే కనుక అతనిలో భయం ఉన్నది కానీ దేవుడు చెప్పాడని యాత్రను ముందు కొనసాగిస్తున్నాడు. సో ఇప్పుడు అయిపోయింది, అది కూడా సమస్య కూడా తీరిపోయింది. ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడు బేతేలుకి వెళ్ళి బలిపీఠం కట్టమన్నాడు. అక్కడికి వెళ్ళి బలిపీఠం కడుతున్నాడు. అక్కడ కొంతకాలం ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో నివసించిన తర్వాత ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్ళి నువ్వు ఐగుప్తుకు వెళ్ళమంటున్నాడు. యాకోబు ఐగుప్తుకు వెళ్ళాడు. దేవుడు ఏది చెప్పాడో దానికి లోబడ్డాడు, ఏది చెప్పాడో అది చేశాడు, ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళాడు. దేవుని మాటకు స్పందించాడు. చిత్తము ప్రభువా అనడం యాకోబు అలవాటు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏంటిదంటే అండి, చిత్తము. ఎస్ లార్డ్. ఎన్ని చోట్లకైనా వెళ్తున్నాడు, ఎన్ని బలిపీఠాలైనా కొడుతున్నాడు. ఈ దినమున యాకోబు జీవితంలో ఒక శ్రేష్టమైన పాఠం నేర్చుకుంటుంది. ఏంటయ్యా సందర్భం అంటే, దేవుని మాటకు విధేయత, వెనుదిరుగక వెన్నుచోపక. రాజకీయ నాయకులను పొగుడుతూ ఉంటారు. మాట ఇస్తే మడమ తప్పడు, అంతేనా? మాట తప్పడు, మడమ చెప్పడు అన్నట్లుగా వాస్తవానికి యాకోబు జీవితంలో ఇది నిజం. ఎన్నడూ వెనుదిరగలేదు, ముందుకే వెళ్తున్నాడు. ఎలా చెప్తాను వినండి. యాకోబు పద్దనరాము ప్రయాణము దేవుని మాట కాబట్టి, అక్కడి నుండి కానానుకు ప్రయాణము దేవుని మాట కాబట్టి, అక్కడి నుండి బేర్షెబాకు ప్రయాణం దేవుని మాటను బట్టి, అక్కడి నుండి బేతేలుకు ప్రయాణం దేవుని మాటను బట్టి, అక్కడి నుండి ఐగుప్తుకు ప్రయాణం దేవుని మాటను బట్టి. యాకోబు ప్రయాణములన్నీ దేవుని మాటకు విధేయతలు, దేవుని మాటకు స్పందననే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యాకోబు దేవుని మాటకు స్పందించేవాడుగా ఉన్నాడు. నో అనడం తెలియదు, ప్రశ్నించడం తెలియదు, ఎందుకంటం తెలియదు, ఈ వయసులోనా అనడం తెలియదు, ఇంత తొందరగానా అనడం తెలియదు. ఏది చెబితే అది చేయటమే. దేవునికి తెలుసు అన్నది యాకోబు విషయము. ఆయన చెప్పిన చోటకల్లా చెప్పినట్లుగా విధేయుడై వెళ్ళిపోతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే అంటాడు, నేను యాత్ర చేసిన దినాలు నడిపించిన చోటుకెల్లా వెళ్ళాడు. యాకోబు. యాకోబు దేవుని మాటకు స్పందించాడు. జాకబ్ రెస్పాండెడ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దినమున అది యాకోబు జీవితాన్ని మలుపు తిప్పిందని చెప్తున్నాను. యాకోబు జీవితాన్ని యాకోబును శ్రేష్ఠునిగా నిలబెట్టి, యాకోబును ఫరోను దీవించువానిగా నిలబెట్టింది. ఒక మాట చదివి ముగిస్తాను. ఆదికాండము 46వ అధ్యాయంలో, ఆదికాండము 46వ అధ్యాయము 7వ వచనం, క్షమించండి, 47:7, 47:7. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతని ఉంచగా యాకోబు ఫరోను దీవించిన. 8వ వచనం.
నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొద్దిగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. నా పితరులు యాత్ర చేసిన దినముల్లో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుటి నుండి వెళ్ళిపోయాను. దేవుని బిడ్డలారా, యాకోబు ఫరోను దీవించాడు. అందుకిందక మాట చెప్పాను, ఆ దినాల్లో ఫరో సూపర్ పవర్, ప్రపంచ దేశాలకు అధిపతిగా ఉన్నాడు. ఆ ఐగుప్తు దేశపు రాజును యాకోబు దీవించాడు. యోసేపు లోపలికి తీసుకువెళ్ళి ఫరో సముఖమున ఫరోను యాకోబునుంచగా యాకోబు ఫరోను దీవించాడు. యాకోబు ఫరోను, ఎంత శ్రేష్టమైన కృప! ఒంటరిగా కర్ర పట్టుకుని పారిపోయిన యాకోబు ఎక్కడ? దిక్కు తోచని స్థితిలో స్తంభం నిలువబెట్టి బేతేలు దేవుడాని మొరపెట్టిన యాకోబు ఎక్కడ? 14 సంవత్సరాలు మందలను మేపుచు మామంటి దగ్గరే కొలుము చేసిన పాలేరైన యాకోబు ఎక్కడ? ఫరోను దీవించే యాకోబు ఎక్కడ? ఇదంతటికి మూలము యాకోబు విధేయత. రెండోది ఏంటంటే, యాకోబు దేవుని మాటకు స్పందించినట్టు. ఏది చెప్తే దానికి స్పందించాడు యాకోబు. ఏది చెప్తే దానికి స్పందించాడు. పలానా చోటుకు వెళ్తూ ఉన్నాడు. పలానా చోటుకు వెళ్తూ ఉన్నాడు. అక్కడ బలిపీఠం కట్టు కడుతూ ఉన్నాడు. ఐగుప్తుకు వెళ్తూ ఉన్నాడు. కానానుకు వెళ్తూ ఉన్నాడు. అక్కడ నివసిస్తున్నాడు. ఎక్కడ ఉండమంటే అక్కడ, ఎక్కడికి ప్రయాణించేయమంటే ఎక్కడ బలిపీఠం కదా అక్కడ. ఇది యాకోబు జీవితం. ప్రభువుని ఎరిగిన నాటి నుండి ప్రభు ఏది చెప్తే అదే, ఆ మాటకు స్పందిస్తూ తన జీవితాన్ని కొనసాగించాడు. యాకోబు జీవన శైలి ఎక్కడ ఉండమంటే అక్కడ, ఎక్కడ కట్టమంటే అక్కడ, ఎక్కడ నడవమంటే అక్కడ, ఈ విధంగా తన జీవితం కొనసాగింది. బ్రతుకంతా దేవుని మాటకు స్పందిస్తూ ఆయన చెప్పిన మార్గములో నడుచుకున్నాడు యాకోబు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. రోజున దేవుని బిడ్డలమైన మనకు పాఠము, ప్రభువు నీతో మాట్లాడుతూ ఉండగా ఆ మాటకు స్పందించి ప్రభు ఏం చెప్తున్నాడో అలాగున చేయుటకు మన నిర్ణయాన్ని తెలియపరిచి, మన ఆలోచన తెలియపరిచి ముందుకు వెళ్ళాలి. యాకోబు అదే, ఏం చెప్తే అది చేస్తాను, ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాను, ఏం కట్టమంటే అది కట్టలేదు. టోటల్గా దేవుని మాటకు స్పందించాడు. దేవుడు ఏం చెప్తే అవును ప్రభువా అని స్పందించి తన నిర్ణయాన్ని క్రియలలో బయలుపరిచి ముందుకు కొనసాగుతున్నాడు యాకోబు. యాకోబు జీవితం ఇది నాన్న మనకు మాదిరి. మాటకు స్పందించిన యాకోబు. ఈరోజు నీ పేరు పెట్టుకో, మాటకు స్పందించిన అని నీ జీవితంలో చెప్పగలవా? నా పేరు కూడా నేను పెట్టుకుంటున్నాను, మాటకు స్పందించిన అనే పేరు నాకు తగునా? యాకోబు జీవితంలో ఆ పేరుకు న్యాయం. స్పందించాడు యాకోబు. ఎప్పుడు మాట్లాడినప్పుడు స్పందించాడు. ప్రతి ప్రయాణము దేవుని ప్రయాణమే. యాకోబు జీవితంలో సగం యాత్ర అంతా దేవుని మాటకు విధేయతే. దేవుని మాటకు స్పందన. ఎన్నోసార్లు నీతో మాట్లాడాడు, నీవేమో దాట వేస్తావు, యాకోబు ఏమో స్పందిస్తాడు. అది యాకోబుకు మనకు తేడా. నువ్వేం చేస్తావు? దాట వేస్తావు, వాయిదా వేస్తావు, ఇప్పుడు కాదు అనుకుంటావు. ఎప్పుడు దేవుని మాట వినబడినా మరొక రోజుకు దాన్ని వాయిదా వేయాల్సిందే. యాకోబును చూడండి, పొలములో మాట్లాడగా పొలములో నుండి బయలుదేరి వచ్చాడు. స్పందన, విధేయత యాకోబు యొక్క జీవితంలో నుండి మనకి రోజు పాఠ. దేవుని మాటకు స్పందించు వారముగా ఉంటాం. అవును ప్రభు అలాగే చేస్తాము అని చెప్పేవారు ఉండాలి. చెప్పినట్లుగా చేయుటకు విధేయత చూపుతాం. విధేయత యాకోబు జీవితం మలుపు. చెప్పిన ప్రతి మాటకు స్పందించాడు. ఏం చేయమంటే అది చేశాడు. అలాగని దేవుని మాటకు స్పందించు వారముగా, మౌనముగా ఉండిపోక, ఏది నీతో మాట్లాడుతున్నాడో దేవుడు ఇది బయలుపరుస్తుందో దానికి రెస్పాన్స్ తెలియదు. అవును ప్రభా, ఇది నీ మాట కనుక ఎలాగ ఉంటాను, ఇలాగ చేస్తాను, ఇలాగ అడుగుతాను, ఇలాగ నడుచుకుంటాను అని దేవునికి మన యొక్క స్పందన తెలియచెప్పు వారంగా ప్రతి సందర్భములో
మనముందాము. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్.